తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న శివధర్ రెడ్డి అక్టోబర్ 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1994 బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ కూడా చేశారు. కొంతకాలం ఆయన లాయర్గా కూడా ప్రాక్టీస్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సునీల్, తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి పేరును కొద్దిసేపటి క్రితం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే అందులో జీవోలో మాత్రం ఇన్ఛార్జ్ డీజీపీగా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుత డీజీపీ ఈ నెల 31 తేదీన రిటైర్డ్ అవబోతున్నారు. ఇక ప్రస్తుతం డీజీపీగా ఏదైతే ఉన్నారు శివధర్ రెడ్డి, ఈయన కూడా ఆయన పదవి కాలం సుమారుగా 7 నెలల పైగా ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే జీవో సంబంధించి కూడా ఇన్ఛార్జ్ డీజీపీగా ఇచ్చారు. కాబట్టి అంటే ప్రస్తుత డీజీపీ పదవి కాలం ముగిసిన తర్వాత మరొకసారి ఆయన రెగ్యులర్ డీజీపీగా జీవో మరొకసారి ఇస్తారని చూడాలి. ప్రస్తుతానికైతే ఇటు ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలంగాణ డీజీపీ ఎవరైనా మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు చెప్పాల్సి ఉంటుంది. వైపు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా పోటీ పడారు. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్ సిబిగా ఉన్న సిబి ఆనంద్ కూడా డీజీపీగా అవుతారంటూ కూడా చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం శివధర్ రెడ్డికి అవకాశం కల్పించేందుకే మొగ్గు చూస్తున్నట్టుగా దాదాపుగా మనం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వం శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించినట్టుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఒకసారి మనం శివధర్ రెడ్డి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటూ కూడా హైదరాబాద్ ఆయన రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్ లో జరిగింది. ఉస్మానియాలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఏఎస్పీగా విశాఖపట్నంలో పనిచేశారు. గ్రహెండ్స్ తో పాటు కమాండర్ గా పనిచేశారు. బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ జిల్లా, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పనిచేశారు. జిల్లా ఎస్పీగా పనిచేసేటప్పుడు కూడా చాలా మావోయిస్టు తీవ్రవాదానికి సంబంధించి కూడా చాలా సమర్థవంతంగా పనిచేశారు. ముఖ్యంగా 2016లో నయీం ఎన్కౌంటర్ ఆపరేషన్ లో కూడా శివధర్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించారని కూడా ఆయనకి పేరు వచ్చింది. ఇక ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ఐక్యరాజ్య సమితిలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుతం పోలీస్ శాఖ సంబంధించి కూడా అనేక ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో ఇక వరుసగా డీజీపీ దగ్గర నుంచి కూడా అన్ని సంబంధించిన శాఖ ఉన్నత స్థాయి అధికారులు కూడా మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సునీల్. ఓకే కిరణ్.